కావలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వద్దుపోరుడు టిడ్కో గృహంలో పోలీస్ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వెజెండ్ల ఆదేశాల మేరకు శనివారం తెల్లవారుజామున ఉదయం 4 గంటల ప్రాంతంలో డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. కావలి రూరల్ సిఐ రాజేశ్వరరావు, వన్ టౌన్ సిఐ ఫెరోజ్, ఎస్ఐలు, పోలీసులు సిబ్బందితో కలిసి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో భాగంగా మరణ ఆయుధాలు ఉన్నాయి అనే కోణంలో ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 26 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 4 గంటల నుంచి సుమారు 3 గంటల పాటు ఈ కార్డన్ సెర్చ్ కొనసాగించింది. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ గంజాయి మత్తు పదార్థాల విక్రయం, మద్యంలో సేవనాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని హెచ్చరించారు. నేరస్తులకు ఆశ్రయం కల్పించిన కఠిన చర్యలు తప్పవని తెలియజేశారు. అనుమానాస్పద వ్యక్తులపై కనిపిస్తే వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వాలని సూచించారు. వాహనాలకు సరైన పత్రాలు లేకపోతే వాటిని సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. నేను చెప్పింది మళ్ళీ చెప్పండి మీరా. మన దేశంలో ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతుందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించినాము. దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేయుచున్నాం. మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్ట విరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాము. ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాము. తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు వారు సమాజంలో సృజనాత్మక మరియు ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు. డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని ఈ రోజు ప్రతిజ్ఞ చేయుచున్నాం.